श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ शून्याभिध कालाभिध केवलाभिध ब्रह्माभिध अनंताभिध रूप विशेषात्मक निरुपचरित मूल रूप निरुपचरित व्याप्ता प्रतिबद्ध अनंत तेज पुंज तादृश रमायुक्त रूप विशेषात्मक गायत्री भूत वाक् पृथिवी शरीर हृदय भेदेन षड्विध गायत्री नामक लोक वेद समीर रमांतर्गत मुख्य प्राण प्रणवाख्य तुरीय पादोपेत गायत्री पाद चतुष्टय प्रतिपाद्य वैकुंठ स्थित अनंतासन स्थित श्वेतद्वीप स्थित सर्वजीव स्थित रूप भेदेन चतुरूपात्मक देह व्याप्त देहांतर्यामी जीव व्याप्त जीवांतर्यामी रूप भेदेन చతురూపాత్మక అనే ప్రాతః సంకల్ప గద్య ప్రవచనంలో ఈ పంక్తి భాగాన్ని వివరించుకుంటూ మనము నిన్నటి రోజున గాయత్రీ భూతవాక్ పృథివీ శరీర హృదయ భేదేన షడ్విధ గాయత్రీ నామక అని చెప్పుకున్నాం. ఇక गायत्री पाद चतुष्टय प्रतिपाद्य लोकवेद समीर रमांतर्गत प्रणवाख्य तुरीय पादोपेत गायत्री पाद चतुष्टय प्रतिपाद्य वैकुंठ स्थित अनंतासन स्थित श्वेतद्वीप स्थित सर्वजीव स्थित रूप भेदेन चतुरूपात्मक देह व्याप्त देहांतर्यामी जीव व्याप्त जीवांतर्यामी रूप भेदेन चतुरूपात्मक అనేటటువంటి విషయాలను చూద్దాం. నిన్నటి రోజున భగవంతుని గాయత్రీ నామక స్త్రీ రూపములు 6 అని మనం చెప్పుకున్నాం. వాటి గురించి విస్తారంగా మనం చెప్పుకోవటం జరిగింది. భూత వాక్ పృథివీ శరీర హృదయ గాయత్రి భేదేన 6 విధములు అని చెప్పుకున్నాం. ఈరోజు లోకవేద సమీర రమాంతర్గత ప్రణవాఖ్య తురీయ పాదోపేత గాయత్రీ పాద చతుష్టయ ప్రతిపాద్య. మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఈ గాయత్రీ నామక విష్ణువు యొక్క అంశాలు 4. త్రిభిః స్వరూపపాదైశ్చ భిన్నేనైకేన చైవ హి గాయత్రీ నామకో విష్ణుః చతుష్పాద్ సంప్రకీర్తితః భిన్నపాదాః సర్వజీవాస్తస్య సాదృశ్యమాత్రతః స్వరూపపాదా విష్ణోస్తు త్రయో హి దివి సంస్థితాః నారాయణ వాసుదేవ వైకుంఠః ఇతి తే త్రయః అని చెప్తున్నారు. అంటే శ్రీహరి స్వరూపాంశములు 3 వివరణిస్తాం. తర్వాత భిన్నాంశముతో 1. ఈ విధంగా గాయత్రీ నామక విష్ణువు యొక్క అంశాలు 4 అని శృతి ప్రసిద్ధంగా ఉంటూ ఉన్నాయి. అనంత రూపములున్నటువంటి శ్రీహరి యొక్క ఈ రూపములు నిత్యము ప్రకటమయ్యేటటువంటివి. నారాయణుడు శ్వేతద్వీపము, వాసుదేవుడు అనంతాసన, వైకుంఠము ఈ త్రిధామములలో ఈ 3 ధామములలో 3 రూపములు
నారాయణ, వాసుదేవ, వైకుంఠ ఈ 3 రూపములు స్వరూపాంశములు. అంటే భగవంతుని నుండి అవే భగవంతుని స్వరూపము యొక్క అంశములే. ఇక భిన్నాంశము ఒకటి, అది అసంఖ్యాకమైనటువంటి జీవులలో ఉండేటటువంటి ఒక అంశ. అదే పైన చెప్పుకున్నాం, 4 రూపములు 3 స్వరూపాంశములు, అవి నారాయణ, వాసుదేవ, వైకుంఠము అని. ఇక భిన్నాంశము, ఆ భగవద్రూపము, ఆ అంశ ఏది అంటే అనంతానంత జీవులలో ఉండేటటువంటి బింబరూపి భగవంతుడు. ఈ విధంగా 4 అంశముల చేత నిత్య ప్రకటుడు కాబట్టి భగవంతుడు గాయత్రీ నామక విష్ణువు చతుష్పాత్ అని పిలువబడతాడు. ఇక సర్వత్ర, లోపల బయట వ్యాప్తుడై ఉండటం చేత భగవంతుడు బ్రహ్మశబ్దవాచ్యుడు. జీవుల యొక్క స్థూల దేహములో, జీవుల యొక్క స్థూల దేహ హృదయమునందు ఆకాశ అని పిలువబడతాడు. జీవుల యొక్క స్వరూప అంతర్యామి అయి పురుష అని పిలువబడతాడు. జీవస్వరూపుని యొక్క హృదయ భాగంలో ఉండి అంతఃపురుష అని పిలువబడతాడు. ఇక్కడ మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా జీవునికి 4 దేహములు. ఒకటి స్వరూప దేహము, అదే ఆత్మ, జీవుడు ఏ పేరుతో పిలిచినా స్వరూపదేహం. దానిపైన ఒక లేయర్, ఆవరకము లింగదేహము. దానిపైన ఇంకొక ఆవరకము అనిరుద్ధ దేహం. దానిపైన కంటికి కనబడేటటువంటి స్థూల దేహం. అదే చెబుతూ ఉన్నారు, అన్ని చోట్ల లోపల బయట వ్యాప్తుడై ఉండటం చేత భగవంతుడు బ్రహ్మశబ్దవాచ్యుడు. జీవుని యొక్క స్థూల దేహంలో, అంటే కంటికి కనబడేటటువంటి ఈ స్థూల దేహంలో హృదయములో ఉండేటటువంటి భగవంతుడు ఆకాశ అని పిలువబడతాడు. ఇక జీవుని స్వరూప, అంటే జీవుని స్వరూప దేహంలో అంతర్యామిగా ఉండేటటువంటి భగవంతుడు పురుష శబ్దవాచ్యుడు. ఇక జీవుని స్వరూప దేహంలో ఉండేటటువంటి, హృదయంలో ఉండేటటువంటి భగవంతునికి అంతఃపురుష అని పేరు. ఈ వివరాలన్నీ కూడా మనము గురువుల ద్వారా ఉపనిషత్తు శాస్త్రములను చదివి బాగా తెలుసుకోవాలి. ఇది సంక్షిప్తంగా ఇప్పుడు ఈ పరిచయం ఇక్కడ. ఇక త్రిధామములు చెప్పుకున్నాం, అనంతాసనము, శ్వేతద్వీపము, వైకుంఠము అని. ఇది వెనుక మనము చెప్పుకున్నాం విస్తారంగా త్రిధామముల గురించి వెనుకటి పంక్తుల యందు. ఇక్కడ సంక్షిప్తంగా ఈ త్రిధామముల గురించి చెప్పుకున్నాం. జంబూ ప్లక్షాది 7 ద్వీపాలు ఉన్నాయి, 7 ద్వీపములు, 7 సముద్రములు. ఈ విధంగా జంబూ ప్లక్షాది 7 ద్వీపములను చుట్టుముట్టి ఉండేటటువంటి లవణాది 7 సముద్రములలో క్షీర సముద్రం ఉన్నది. ఆ క్షీర సముద్రం మధ్య భాగంలో శ్వేతద్వీపం ఉన్నది. తరువాత 7 ద్వీపములు దాటిన తరువాత ముందు వజ్రభూమి, లోకాలోక పర్వతాలు, తర్వాత తమస్సు, తరువాత వీటన్నింటినీ దాటిన తరువాత బ్రహ్మాండము యొక్క కర్పరము అని అంటారు. అంటే బ్రహ్మాండము చుట్టూ ఉన్నటువంటి ఒక దట్టమైనటువంటి ఒక లేయర్ కర్పరము అని అంటారు. అంటే పాత్రకు ఏ విధంగా పైన ఒక అంచు ఉంటుంది కదా, గట్టిగా లేయర్, ఒక రౌండ్గా ఏదైనా ఒక పాత్ర తీసుకున్నప్పుడు పైభాగము గట్టిగా ఉండి రౌండ్ ఉంటుంది. అలాగా బ్రహ్మాండము చుట్టూ ఉండేటటువంటి ఆ కర్పరము, ఆ లేయర్ వరకు, అంటే ఇవన్నీ దాటిన తరువాత బ్రహ్మాండము యొక్క ఆ కర్పరము అంచు వరకు ఉండేటటువంటిది అనంతాసనము. ఆ పైన అన్ని లోకముల పైన మనం అతల భూలోక, భోర్లోక, శువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకము, వీటి పైన ఉండేటటువంటి బ్రహ్మాండ కటాహ పర్యంతము, అంటే సత్యలోకము తరువాత ఈ బ్రహ్మాండము యొక్క ఆ చివరి అంచు యొక్క వరకు వైకుంఠలోకం ఉంటూ ఉన్నది.
ఈ వైకుంఠలోకి శ్వేతద్వీపానికి నారాయణపురం అనేటటువంటి గ్రామము కూడా పేరు కూడా ఉన్నది. ఈ మూడింటిని త్రిధామములు అని వేదములలో ప్రసిద్ధమయ్యాయి. ఈ విధంగా భగవంతుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా శ్వేతద్వీపంలో నారాయణుడు, అనంతాసనములో వాసుదేవుడు, వైకుంఠమునందు వైకుంఠ శబ్దవాచ్యుడై ఇతను సర్వ జీవుల అంతర్యామిగా ఉండేటటువంటి భగవంతునికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పురుషనామకుడు భగవంతుడు. ఈ అందరి జీవులలో ఉండేటటువంటి భగవంతుడు పురుషనామక భగవంతుడే అందరి జీవుల వారి వారి గతులను చేర్చేటటువంటి వాడే వారికి బింబరూపి భగవంతుడిగా ఉంటూ ఉన్నాడు. కాలరూపముతో బయట ఉండి ఈ జీవులకు మృత్యుప్రదుడు కూడా అతడే. ఈ విధంగా నిత్యము ప్రకటమై ఉండి అభివ్యక్తమై ఉండి ప్రళయకాలంలో కూడా మూల రూపముతో ఐక్యము పొందకుండా ఈ 4 రూపములు వైకుంఠ, నారాయణ, వాసుదేవ మరియు పురుష, ఈ 4 రూపములు ప్రళయకాలంలో కూడా ప్రకటమై ఉంటారు, మూల రూపముతో ఐక్యము చెందవు. కాబట్టి ఈ 4 రూపములు కూడా వైకుంఠ, నారాయణ, వాసుదేవ, పురుష, ఈ 4 రూపములు కూడా సర్వశబ్ద వాచ్యములు అని మనకు ఈ పంక్తి యొక్క వివరణని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీకు ఒకసారి మీరు ఈ పంక్తిని చదివితే ఇంతవరకు ఇచ్చిన వివరణను ఒక్కసారి మీరు నెమరు వేసుకుంటే ఈ పంక్తి అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి పంక్తిని చదువుతాను, మీకు ఒక అవగాహన కలుగుతుంది. శూన్యాభిధ కాలాభిధ కేవలాభిధ బ్రహ్మాభిధ అనంతాభిధ రూప విశేషాత్మక నిరుపచరిత మూలరూప నిరుపచరిత వ్యాప్తా ప్రతిబద్ధ అనంతతేజ పుంజ తాదృశ రమాయుక్త రూప విశేషాత్మక గాయత్రీభూత వాక్ పృథివీ శరీర హృదయ భేదేన షడ్విధ గాయత్రీ నామక లోకవేద సమీర రమాంతర్గత ప్రణవాఖ్య తురీయ పాదోపేత గాయత్రీ పాదచతుష్టయ ప్రతిపాద్య వైకుంఠస్థిత అనంతాసనస్థిత శ్వేతద్వీపస్థిత సర్వజీవస్థిత రూపభేదేన చతురూపాత్మక దేహవ్యాప్త దేహాంతర్యామి జీవవ్యాప్త జీవాంతర్యామి రూపభేదేన చతురూపాత్మక. ఇప్పుడు మీకు ఇంతవరకు విన్న వివరణనంతా నెమరు వేసుకుంటూ ఈ పంక్తిని చదివితే అప్పుడు ఈ పంక్తిలో ఈ భాగపు పంక్తిలో ఉన్నటువంటి అర్థ గాంభీర్యము, స్వారస్యము, తత్వ రహస్యములు, ప్రమేయములన్నీ కూడా మనకు బాగుగా అర్థమవుతుంది. దాని వలన ఆనందం కలుగుతుంది. ఇది రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు రచించినటువంటి అతి చిన్న గ్రంథమైనటువంటి ప్రాతఃసంకల్ప గద్యము యొక్క గ్రంథము యొక్క గొప్పదనము, వైశిష్ట్యము అని చెబుతూ ఇక రేపు నిరుపచరిత సర్వవాఘర్త ప్రతిపాదక శ్రీదేవ్యాది అభిమన్యమాన చక్రశంక వరాభయయుక్త హస్త చతుష్టయోపేత ప్రదీపవర్ణ సర్వాభరణ భూషిత అనేటటువంటి భాగపు పంక్తిని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.